హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమాన్ రేవతి డైలీ డైరీస్. ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాము. సో ఈ మినీ వ్లాగ్లో మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసామో అయితే చూసేద్దాం రండి. మా డే అయితే పైనాపిల్ జ్యూస్తో అయితే స్టార్ట్ అయింది. పైనాపిల్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది. అలానే ఇంకా నెక్స్ట్ అయితే మేము స్వీట్ పొటాటో ఇంకా కాబోల్ శనగలు అవి స్టీమ్ చేసుకున్నాం అనమాట. గ్లాస్ వాటర్ వేసుకొని ఆ స్టీమర్ దాంట్లో అవి అయితే స్టీమ్ చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత జ్యూస్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మేము ఆ స్వీట్ పొటాటో, ఈ కాబోల్ శనగలు, ఒక బొబ్బస్కాయ ఉంటే దాన్ని కోసుకొని ఒకటి ఇంకా చూసారు కదా ప్లేట్లో అయితే బొబ్బస్కాయ, పైనాపిల్, కాబోల్ శనగలు, స్వీట్ పొటాటో, గ్రేప్స్. ప్లేట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా, హెల్దీ కూడా. అండ్ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మేము రొయ్యలు అయితే తీసుకున్నాము. దాన్ని ఫ్రైడ్ రైస్లా చేసుకుందామని చెప్పి కారం, ఉప్పు, సాల్ట్ వేసి కలుపుకొని రొయ్యలను అయితే పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇంకా క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, క్యాప్సికమ్ అయితే కట్ చేసుకొని ఆయిల్లో ఫస్ట్ అయితే రొయ్యల్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత అవి ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఇంకా ఆనియన్స్, ఈ క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అన్నీ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అవి మగ్గేంత వరకు కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఇందులో ఈ బీన్స్ అవి వాటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. సో హెల్త్కి చాలా మంచిది. క్యారెట్, క్యాప్సికమ్ కూడా విడిగా క్యారెట్ ఒకటి చేసిన పిల్లలు కూడా అంత ఇష్టంగా తినము. నాకు కూడా సపరేట్గా క్యారెట్ అంటే ఇష్టం ఉండదు. సో ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందులో రైస్ వేసుకొని ఇంకా ఫ్రాన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా, అవి కూడా వేసేసుకొని సాస్లు ఉంటే సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ అవి వేసుకొని చూసారు కదా ఎంతో టేస్టీ అయినా సింపుల్గా, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా అక్కడ కీరా ముక్కలు కొన్ని, క్యారెట్, రాడిష్ అయితే వేసుకొని ఇంకా మా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసామన్నమాట. మేము ఈవినింగ్ డీమార్ట్కి వెళ్ళాము. ఇంకా గ్రోసరీస్ అన్నీ కొంచెం లేవని చెప్పి ఆ గ్రోసరీస్ అవి తీసుకుందామని చెప్పి ఇంకా మేము నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి జొన్నల ఉప్మా అయితే చేసుకున్నామండి. దానికైతే ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము. బీన్స్, బఠానీ కూడా. ఒక కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీడిపప్పు అయితే వేయించుకున్నాము. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేయించుకొని తర్వాత అందులో ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నాము. అవి మగ్గిన తర్వాత అందులో క్యాప్సికము, క్యారెట్, బీన్స్, బఠానీ ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా అందులో వేసుకోవాలి. అవి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. జొన్నల్ని మేము ముందుగా పొడి చేసి పెట్టుకున్నాము మిక్సీలో. సో మేమైతే ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాము. అయితే ఇంకా ఆ క్యాప్సికమ్ అవన్నీ మగ్గిన తర్వాత అందులో అయితే ఈ గ్రైండ్ చేసుకున్న జొన్నల పౌడర్ని అయితే మేము అందులో వేసుకున్నాము. ఒక గ్లాస్ జొన్నలకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో మేము ఈ వాటర్ని అయితే ఇటుపక్క స్టవ్ మీద అయితే మరగబెట్టుకున్నాము. సో ఆ వాటర్ మరిగిన తర్వాత ఇందులో అయితే వేసేసుకోవాలి. సో ఇంకా మూత పెట్టి కాసేపు వదిలేయండి. సో ఎంతో టేస్టీ అయిన జొన్నల ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ, షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. చాలా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ మా మినీ వ్లాగ్ అయితే మేమైతే ఇలా హెల్దీగా చేసుకున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.